ఏమా బాబు వెళ్ళరా. నీ పేరేం పేరు? ఇప్పుడే పిలిచారు కదా సార్. ఏమని? బాబు అని. మీ పేరేం పేరు సార్? ఇప్పుడే చెప్పా కదా. ఏమని చెప్పాను? సార్ అన్నా కదా. అదేంటి సార్? అదేంటి కదా, ఓన్లీ సార్. కెమెరామెన్ బాబు, ఇంతకుముందు ఏ సినిమా చేశాను? బాహుబలికి చేసా సార్. మరి ఎక్కడ కనిపించలేదే? కెమెరా అనుకుంటా కదా, అందుకే కనిపించలేదు. మరి మీరు అంతమంది ఏ సినిమాకి డైరెక్టర్ గా పనిచేశారు? నేను బాహుబలి చేశా. నాకు ఎక్కడ కనిపించలేదు. కెమెరా వెనకాల ఉన్నావు కదా, అందుకే కనిపించలేదు నీకు. హీరో ఎక్కడ ఎంతకి వస్తున్నారు సార్? ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు నీకేరా సార్? మీకే ఏం కావాలి? హీరో బాడీ గార్డ్. మా హీరో గారు ఏది? 1 minute సార్. ఆల్ చెక్డ్ సార్. యూ కెన్ కమ్ సార్. ఏం చెప్పారు? వాళ్ళు తేరా అని చెప్పారంటే దోసేస్తా. కొట్టాను ఫీల్ అవుతున్నావు? లేదు సార్. మంచి హార్డ్ వర్కర్ రా, నీలో మంచి కసి ఉంది. నీకంటేనా సార్? నీకంటేనా సార్? ఏదో అన్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏదో అన్నావు, బయట చెప్పమంటారా సార్? వద్దులేదు వద్దు. ఎవరన్నా పైకి రాకుండా చూసుకో, సరేనా? ఇప్పుడు ఇలా అంటారు, రాత్రి అయితే మళ్ళీ ఏదో అన్నావు ఏంట్రా? ఏం లేదు సార్. ఏదో అన్నావు, ఇప్పుడు ఏంటి? ఏం లేదు సార్. ఏదో అన్నావు, ఏంటది? బయట చెప్పమంటారా సార్? వద్దులే, అంత గట్టిగా అన్నా ఏదో అన్న ఉంటావు. డైరెక్టరా మనం తెచ్చుకోవాలి సార్. చేరుతారా డైరెక్టరా? సార్ సార్, ఇంతకుముందు ఏం సినిమాలు తీసా? 3 సినిమాలు చేశాను సార్. ఏంటి సినిమాలు ఏంటి? అబ్బా అందరూ చూస్తున్నారు. ఏంటిది టైటిలే సార్, అబ్బా అందరూ చూస్తున్నారు. ఇంకో సినిమా ఏంటి? ప్లీజ్ ఒక్కసారి, ప్లీజ్ ఒక్కసారి. ఏమయ్యా లాస్ట్ సినిమా ఏంటి? ఒకసారి లైట్ ఆపే, ఒకసారి లైట్ ఆపే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పేరు ఏంటండి? ఏంటి కింద ట్యాగ్ లైన్ ఉందండి? ఏంటిది? ఇది ఇప్పుడు టైటిల్ రాసి చూపించారంటే ఎలా చూపిస్తాం? మరి రైడ్ అయ్యా సార్. స్క్రీన్ మీద ఒక కుర్రాడు వచ్చి థియేటర్ లో ప్లే అవుతాం పెడతారు, ఒకడు వచ్చి అంటాడా? అవును సార్. సింబాలిక్ గా చెప్పాడు సార్. సినిమా గాలి కలిసిపోద్ది. ఎంతమంది మీరే సినిమా చేశారు సార్? మల్లె పువ్వు ఆడిందా? వాడింది. రే ఫ్యాన్స్ వాళ్ళు వస్తుంటారు నా ఫోటోలు తీసుకోవడానికి. లుక్ అది రివీల్ అవ్వకుండా ఉండాలి, చూసుకోండి. మీకు సీన్ చెప్తుంటాను సార్. ఏం సీన్ సార్? ప్లీజ్ సార్, సెల్ఫీ సార్. సెల్ఫీ ఇప్పుడు అది సార్ తీసుకోమా, టైం అవుతుంది. అరే గుల్ఫాన్ ఇట్రా. ఏం చెప్పారా నీకు? ఎవరు రానికుండా చూస్తారు, ఎవరు రానికుండా తీసుకోమన్నా? కొంచెం 100 మంది వస్తారు ఫోటోలు తీసుకో. వెతుకుతున్నాడు 100 మందిని. ఎవడు వచ్చేసరి ఇప్పుడు నేను ఎలా కొట్టాను అలా కొట్టు, అర్థమైందా? హలో మై డియర్. ఎవరనుకుంటారా? ఎవరు సార్? మా నాన్నరా. సారీ సార్, మీరు ఇంత పెద్ద హీరో ఉండి మీ నాన్నగారు బేరర్ గా పనిచేస్తున్నారు సార్. నాకు సంబంధించిన వాళ్ళు కాదురా, మామూలు బయట ఎవరైనా వస్తే కుట్టి పంపించారా అని చెప్పాను అన్న. ఓకే సార్. అర్థమైందా? హీరోయిన్ ఎవరు? హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఎక్కడి నుంచి ఆవిడ? ముంబై అండి. అసలు ముంబైలో లేదే. రావులపల్లి పక్కన ముంబై పాలెం ఒకటి ఉందండి, అక్కడండి. సరే సరే సీన్ నేను చెప్పు. మీరు ఎన్నో సంవత్సరాలు అమ్మాయిని చూసారు, ఓకే. ఒక ఎమోషన్ తో ఫీల్ అయ్యి లాస్ట్ వెళ్ళే ముందు ఒక్క లిప్ కిస్ పెట్టుకుంటారు సార్. అవన్నీ కట్ చేసి లాస్ట్ లిప్ కేస్ తీసుకో ఫస్ట్ చెప్తా. నువ్వు ఆ పక్కన వెయిట్ చేయకొని చెప్పు. ఎమోషన్స్ అండ్ లాస్ట్ రెడీ యాక్షన్. కట్ 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 కట్. సూపర్ సార్, సూపర్. వన్ మోర్ సార్ కొంచెం త్వరగా చేద్దాం. కెమెరా రోలింగ్ యాక్షన్. సూపర్. కట్ కట్ కట్. వన్ మోర్ అయ్యా. బానే వచ్చింది సార్. వన్ మోర్ అయ్యా ప్లీజ్ సార్. వన్ మోర్ అడుగుతుంది హీరో. ఈసారి నేను కట్ చెప్పేదా కట్ చెప్పొద్దా? యాక్షన్. కట్ 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 కట్. హాస్పిటల్ పంపించండి ఫస్ట్. ఏంటి సార్? ఎమోషన్ చెప్పావు కదా. ఎమోషన్ చెప్పాను. అమ్మాయికి 2 పెద్దలు లేవు సార్. ఇప్పుడు
ఇప్పుడు వేరే ఏమైనా ఉందా మనకి? ఫైట్ సీన్ ఉంటుంది సార్. ఆ ఫైట్ చేసి వెళ్ళని రావట్లేదంట సార్. ఉన్నాడుగా బాడీ గార్డ్. మీరు ఏమనుకోకపోతే మీ బౌన్సర్ చూస్తే మంచి ఫిట్ గా ఉన్నాడు, అతను పెడదాం సార్. చేస్తారంటావా? మీరు చెప్తే చేస్తాడు సార్. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టింగ్ నేర్పించండి చాలు సార్. ఫైటర్ రాలేదంటరా సార్, నువ్వు చేసేస్తావా? కౌంటర్ ఉంచుకొని చేయనంటే అలాగే నీకు ఓకే కదా? జస్ట్ సీన్ అలాగే జస్ట్ నువ్వు జస్ట్ టచ్ చేయాలి, నేను ఇస్తా రియాక్షన్ పంచ్ అంతే. సార్ మీరు ఇక్కడ ప్లేస్ కి వచ్చాను సార్. నేను యాక్షన్ చెప్పినా తెల్లాలి, సార్ని కొట్టాలి. ఓకేనా? ఓకే మరి రెడీ యాక్షన్. యాక్షన్. వన్ మోర్. నువ్వు బ్యాక్ చూపిస్తానంటే ఆర్టిస్టా కాదా? కెమెరాకి ఫేసింగ్ ఇవ్వు. నేను నువ్వు ఓకే చెప్పేంత వరకు కట్ చెప్పు. యాక్షన్. వన్ మోర్ సార్. ఇందాక పెదవు స్లిప్ అయింది కదా, చెయ్యి స్లిప్ అయింది సార్. అలా కదా ఎరగొచ్చాడు మావాడు. కానీ మీరే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గించారు. మీరు హీరో సార్, ఎలాగే ఎక్స్ప్రెషన్స్ అవి వద్దంటే చెప్పండి, పెట్టేది యాక్టీస్. వద్దులే, ఇంకోటి చేద్దాం సార్. ఇంకోటి చేద్దాం. రైట్రా, చూసుకోట్రా. చెప్పండి ఎలా ఉంది హీరోయిన్ కి? మొత్తం ప్లాస్టిక్ అయితే చేయాలి ఫేస్ అంతా. హీరోయిన్ ఫేస్ మార్చాలట సార్. ఫేస్ మార్చాలా? ఓ పావు మంది తినేసారట కదా సార్ మొత్తం. ఆ పెదాలు అవి మందరు లేవు సార్. పెదాలు మీ ఇద్దరు ఉన్నాయండి. మింగేశాడు. లాస్ట్ సీను ఇరగదీయండి. యాక్షన్. చాలు కొంచెం బ్రేక్ ఇస్తే వన్ మోర్ తీసుకుందాం. మా వాడు కెమెరా స్విచ్ ఆన్ చేయదు కెమెరాకి. అలా కొట్టించాడు దరిద్రుడా. యాక్టింగ్ రా. రోజుకి ఎంత ఇస్తారు? నాకు ఎంత ఇస్తారు రోజుకి? 1500 ఇస్తాను. నీ బోర్డు 1500కి ఇంత కొట్టి ఇంత పని చేయించుకుంటారా నీ అబ్బా? ఇతను హీరోగా పెట్టి అడిగి ఇచ్చేదోటి. మీరు హీరో అయితే నేను కూడా తీయండి సార్, రండి. వీడవుడు కెమెరామ్యాన్ గారు. కెమెరా ఎదురా రాయ్ సార్ ఇది అంత లేదు, అవన్నీ ఉండవు. మంత్రి గారు కూర్చోండి. ఇవన్నీ ఉండదు. లేవు ఉండదు. నిలబడు ఉండదు. ఇదంతా కూర్చోవడం ఉండదయ్యా. పెళ్లి అన్నాక వినాయకుడి పూజ చేయాలి. ఉండదమ్మా, అదంతా ఉండదు. వినాయకుడి పూజ శాస్త్రం అయ్యా. ఇక్కడ పంతులు నేనా నువ్వా? నాకు తెలుసా నీకు తెలుసా? ఉండదమ్మా, ఇవన్నీ కట్టు. ఇలాగే చేస్తే మీ స్కిట్ ఉండదు. అల్లుడు గారు తొందరగా తాళి కట్టండి. మీకు ఫ్లైట్ టైం అయిందిగా, మీరు వెళ్ళిపోండి. ఏంటి మీ ఇంట్లో వాళ్ళు మరి ఇంత పెళ్లి అంటే గంటలు చేసుకుంటారు. 9 రోజులు పెళ్లి చేసుకుంటారు. 10 నిమిషాల్లో పెళ్లి పూర్తి చేస్తారా? నా కోసం అడ్జస్ట్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఏవండి త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నా. వెనక్కిరా లవ్ యూ. ఎవడ్రా నువ్వు? ఏవండి నేను మీ భార్యనండి. నేను నీ భార్యనండి. నమ్మరంటే ఎరుపప్పలా కనిపిస్తున్నావా? ఏవండి మీ దగ్గర ఒక సీక్రెట్ దాచానండి. ఏం దాచావు? నేను రోజులో 10 నిమిషాలు ఆడపిల్లగా మారిపోతాను. రిమైండింగ్ టైం అంతా కూడా మగవాళ్ళ ఉంటానండి. అవును, నీకు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే నాకు ఒక మునీశ్వరుడు శాపం పెట్టాడు. శాపానికో శాపం పెట్టాడా? సరే గానీ నువ్వు ఏ టైంలో అమ్మాయిగా మారుతావు? 9:30 to 9:40. అబ్బా, మంచి ప్రైమ్ టైమే. వాల్యుబుల్ టైం కదా. ఇప్పుడు నేను రాను. నువ్వు కరెక్ట్ గా రేపు 9:30కి నువ్వు నా దగ్గర రావాలి. ఓకే? అంతవరకు వెనక్కి వెళ్ళిపో. రెండవ రోజు. డార్లింగ్, లేట్ చేయకు. ఏమైంది నాన్న? నాది మీ ఇంట్లోకి వచ్చింది. మీరు పెంచుకుంటున్న కోడి పిల్లలు వచ్చిందా? కుక్క ఏంటిదిరా? పిల్లలు ఎవరైనా తప్పుడు పోయారా? ఏమొచ్చిందిరా? బాలు బాలు.
వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ వాడికి కొంచెం తిక్కండి. అయితే మొన్న మధ్యనే కుక్క కరిసింది. పొద్దున్నే కుక్క చనిపోయింది. ఊర్లో 4-5 కరిచాడు కూడా. కొరికినా నిన్ను కూడా కొరుకుతా. లేదు నాన్న, ఇప్పుడు నీది ఏం పోయింది? బాలు. చూపిస్తా. నీ బాల్ ఎలా ఉంటది? గుండ్రగుంటది. నేను షాట్ ఎలా కొట్టావు చెప్తే నేను బాల్ ఎక్కడుందో కనిపెడతా. చూడు, బ్యాట్ తో ఇలా కొట్టావా? అదే బ్యాట్ ఎక్కడ దక్కరా? బ్యాట్ ఉండదు నాన్న, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఓకే, ఇలా కొట్టావా, ఇలా కొట్టావా, ఇలా కొట్టావా? అలా కొట్టలే, మరి ఇట్లని ఇట్లొచ్చింది. నువ్వు వెళ్ళి బాల్ ఎత్తుకుతుండి, వస్తాను కాసేపు. ఏమండి, వంటగదిలో ఉంది బాలు. సరే సరే ఉండు, నేను ఇక్కడ నేను కూడా ఎత్తుతున్నా. ఎత్తుకు అక్కడ నాది నాకి. ఏంట్రా అదే ఎత్తుకుతున్నాను. రా, పని చేస్తావా? 10 నిమిషాల తర్వాత వస్తావా? ఇప్పుడు కావాలి. నేను 10 నిమిషాల తర్వాత రాను, ఇప్పుడు వస్తా. నీ పచ్చ బాల్ తీసుకుంటావా? కొన్ని ఆకుపచ్చ బాల్ తీసుకుంటావా? నాది నాకు కావాలి. ఏమే ఆ బాల్ తీసుకోండి రా త్వరగా. బాబు ఇక ఇదేనా బాలు? తీసుకో, కలిపేసాయి. ఏమే ఇలా అయిపోయావేంటే? మీకు చెప్పాను కదండి నా టైమింగ్స్ 9:30 to 9:40. రేపు ఏదో విధంగా తేలిపోవాలి. ఇదే ఆ చివరి అవకాశం. 3వ రోజు. డార్లింగ్ బయటకు రా. ఎవడేడు? పక్కింటి శాంతి వాళ్ళ అబ్బాయి అండి. ఏవే నువ్వు కొంప నడుపుతున్నారా లేకపోతే శిశు సంరక్షణ కేంద్రం నడుపుతున్నారు? ఎవడ పడతాడు ఇంట్లో దూరుతున్నాడు? సరే సరే, నేను మేనేజ్ చేస్తాను. లోపలికి ఏంటి అంకల్? జబర్దస్త్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 9:30. 9:40కి రావచ్చుగా. లేదు అంకుల్, బుల్లెట్ భాస్కర్ స్కిట్ వస్తుంది. బుల్లెట్ భాస్కర్ ఫ్యాన్ వా? లేదు, నాటి నరేష్ ఫ్యాన్. నాటి నరేష్ ఎక్కడ ఉన్నాడు? తీసేశారు కదా. బుల్లెట్ భాస్కర్ ని తీసేయబోతే నరేష్ వచ్చి కాపాడాడు, తెలీదా? లేదు నాన్న, భాస్కర్ స్కిట్ లాస్ట్ వస్తుంది. లేదు అంకుల్, ఈ మధ్య నరేష్ బాగా చేస్తున్నాడు, ఫస్ట్ చేస్తున్నారు. ఒరే, నరేష్ గారికి లైఫ్ ఇచ్చాడు రా భాస్కర్. అలా నాన్న ఇచ్చాడు అంకుల్, మీరు కాదు. అంకుల్ టీవీ పెట్టండి. ఆ టీవీ చూడు. ఊరికే ఊరికే. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో నీకు ఏమంటే ఇష్టం? పెద్దగా ఏమి ఇష్టం ఉండదు అంకుల్. మంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు తెలుసా? అది అది అనుకుంటాడు అంకుల్, పెద్దగా ఉండదు. లేదు చూడు చూడు, ఇప్పుడు మంచి గెటప్ వేసాడు. అమ్మ బుల్లెట్ భాస్కర్ వచ్చాడు, వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎందుకు నవ్వు ఇప్పుడు? నరేష్ బుల్లెట్ భాస్కర్ ని ఊరపంది, సిగ్గులేనోడా, అడ్డగారిది ఊరపంది అని తెచ్చినప్పుడల్లా రోజా గారు మను గారు అని నవ్వుతారు అంకుల్. అయిపోయిందా స్కిట్? లేదు అంకుల్, అది 40 నిమిషాలు కదా అంకుల్, అందుకే వెయిట్ చేస్తున్నా. అరే స్కిట్ టీవీలో వచ్చేది 10 నిమిషాలే కదరా. అది లాగకి 4 ఎపిసోడ్లు వేస్తున్నారు అంకుల్. ఏమండి ఏంటి? 2 నిమిషాలు ఉంది. నన్ను రమ్మంటారా? సరే నాన్న, వెళ్ళిపోతావా? జడ్జిమెంట్ వరకు ఉంటావా? లేదు, చూడాలి జడ్జిమెంట్ కూడా. గెలుస్తాడంటావా? ఆడెక్కడ గెలుస్తాడు అంకుల్? వాడు పర్ఫార్మెన్స్ చేస్తే కష్టమే, నరేష్ పర్ఫార్మెన్స్ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది. అయిపోయింది నాన్న, బయలుదేరుతావా? అంకుల్ ఏంటి? గోకరా. ఇంకోసారి వచ్చేటి పిలక కత్తిరిస్తా. చూసారా అంకుల్, నరేష్ ఎంత బాగా చేస్తున్నాడు. జఫా, లక్కడి కపూర్, లంగరౌజ్, మెట్టుగూడ. డార్లింగ్ రా, నువ్వు 50 సెకండ్స్ ఉంది, ఫాస్ట్ గా రా. మొత్తానికి అయితే 10th క్లాస్ ఫస్ట్ టైం పాస్ అయినంత ఆనందంగా ఉంది. నాకు మెరిట్ లో పాస్ అయినట్టు. నువ్వెప్పుడు వచ్చారా? అదేంటి, మొదటి నుంచి మనం కలిసే ఉన్నాం కదా. లేదు, నేను వచ్చింది కరెక్ట్ టైంలో వచ్చా. నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడే వచ్చా, అమ్మాయిగా ఉన్నప్పుడే. మొత్తానికి శుభకార్యం కంప్లీట్. ఏది ఏమైనా కర్మ కాంక్రిమిలే జిఎం సర్పగత్తి గల్లీమే అయిపోయింది కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా పర్లేదు, రండి. గంటలు గంటలు నండి, ఎవడు అడుగుతాడు? టైం అయిపోయింది. అన్నయ్య
మొత్తానికి నీ కోరిక తీర్చాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఏందిరా ఫోటో నెగిటివ్ ఒకసారి కలిసి వచ్చినట్టు నువ్వెలా వచ్చావే? మీకు విషయం చెప్పాలి రండి. మా అన్నయ్యకి బుల్లెట్ భాస్కర్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే ఏ ఆటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ తీసుకోవాలి కానీ పెళ్లి చేస్తారే? అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోరు కదా. ఒక మగాడు ఇంకొక మగాడిని ఎలా పెళ్లి చేసుకుంటాడే? చిన్న అబద్ధం ఆడానండి, అడ్జస్ట్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ బాబు గారు.